ఈరోజు మనం కొంటె దయ్యాలు అనే కథను విందాం. వీరవరం గ్రామంలో ముత్యాలయ్య అనే సామానులు మోసి జీవించే కూలివాడొకడు ఉండేవాడు. వాడికి భార్య, 4 కొడుకులు. చంద్రముఖి నది ఒడ్డున వచ్చే పోయే ప్రయాణికుల సామానులను చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు. ఈ విధంగా వాడు భార్య బిడ్డలకు ఏ లోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనక వేస్తున్నాడు కూడా. అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఆ సంపాదన మీద విసుగు పుట్టి తనకెలాగైనా నడమంత్రపు సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చునన్న ఆలోచన కలిగింది. వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవులలో దయ్యాలున్నట్టు ముత్యాలయ్య చాలా మంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు. వాటిని మంచి చేసుకుని వాటి సాయంతో కోటీశ్వరుడైపోవాలన్న నిశ్చయానికి వచ్చాడు. ఒకనాడు వాడు తెల్లవారుజామున లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఊడల మర్రి కనిపించింది. దయ్యం ఒకటి ఆ ఊడలను పట్టుకుని ఊగుతున్నట్టు వాడు గుర్తించాడు. ముత్యాలయ్య ధైర్యంగా చెట్టు కిందికి పోయి దయ్యాన్ని చూడనట్టు నటిస్తూ ఒక చోట కూర్చుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. కొద్దిసేపు గడవగానే దయ్యం ఊడలను వదిలి వాడి ముందు దూకి వాడి భుజం తట్టి, నీకొచ్చి పడ్డ కష్టం ఏమిటి? త్వరగా చెప్పు, నాకు తోచిన సాయం చేస్తాను అన్నది. ముత్యాలయ్య మరింత బిగ్గరగా ఏడుస్తూ, నాది గంపెడు సంసారం, చేతిలో చిల్లి గవ్వలేదు, పిల్లాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అన్నాడు. అలాగా పాపం, ఇంకేం బాధపడకు అంటూ దయ్యం గాలిలో చేయి ఊపి ఒక బంగారు పాత్ర, దాని నిండా బంగారు నాణాలు సృష్టించి ముత్యాలయ్యకు ఇస్తూ, ఇవి పట్టుకుని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు. మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడక ఈ ఊడల మర్రి దగ్గరకు రా అని చెప్పింది. ముత్యాలయ్య సంతోషంగా దయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి 2 దయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర, అందులో ఉన్న బంగారు నాణాలు చూసి, అయ్యో, ఎవరైనా సుఖపడుతుంటే మేం చూడలేం, ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మరచి సుఖపడిపోతావు, ఆలస్యం చేస్తే ప్రమాదం అంటూ వికృతంగా నవ్వాయి. ఆ మరుక్షణం ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణాలు చిల్ల పెంకులైపోయాయి. ముత్యాలయ్య జరిగింది చూసి కోపంగా పాత్రను నేలకేసి కొట్టాడు. దయ్యాలు 2 కొంచెం సేపు వాడి చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైనవి. వాడు పుట్టెడు దిగులుతో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు కూలి పనికి పోకుండా చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. వాడు ఊడల మర్రిని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దయ్యం ఊడల మీద హాయిగా ఉయ్యాల ఊగుతూ కనిపించింది. ముత్యాలయ్య దయ్యానికి జరిగినదంతా చెప్పాడు. దయ్యం అంతా విని, నువ్వేమీ దిగులు పడకు, ఎవరైనా కష్టాలలో ఉంటే నే చూడలేను, అలాంటి వాళ్లకు సాయపడడమే నాకు తృప్తి అంటూ మళ్ళీ బంగారు పాత్రను, నాణాలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి, ఈసారి నువ్వు ఇలా దక్షిణ దిక్కుగా పో అని చెప్పింది. వాడు దయ్యం చెప్పినట్టు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఇతరుల సుఖం చూడలేని దయ్యాలు 2 వాడికి ఎదురుపడి, ఓహో, నీ అదృష్టం పండినట్టున్నదే, ఎంత చక్కని గుడ్లగూబ అన్నవి వికవికమని నవ్వుతూ. ఆ వెంటనే ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో
ఒక పెద్ద గుడ్లగూబ ఉన్నది. దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలధరించి దూరంగా విసిరివేశాడు. దయ్యాలు రెండు మాయమైనయి. ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మర్నాడు కూడా వాడు కూలి పనికి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటూ ఉడలమర్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దయ్యం కనిపించగానే వాడు దానికి జరిగినదంతా చెప్పాడు. దయ్యం వాడి మీద ఎంతో జాలిపడుతూ, ఎలాంటి వాళ్లకు పడడమే కదా నా పని అంటూ బంగారు పాత్రను నాణాలను ఇచ్చి ఈసారి ఈశాన్య దిక్కుగా వెళ్ళు అని చెప్పింది. ముత్యాలయ్య దయ్యం కేసి కోపంగా చూస్తూ, ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుగా వెళ్తుంటే నాకు నష్టం కలుగుతున్నది. అందువల్ల వచ్చిన దారినే ఇంటికి పోతాను అన్నాడు. ఆ మాటలకు దయ్యం కళ్ళెర్ర చేసి, కష్టాలలో ఉన్న వాళ్లకు సాయం చేయడం నా పని. అలాగే నీకు కనిపించిన నా స్నేహితులిద్దరికీ నా మంచి సాయం పొందిన వాళ్లను ఏడిపించడం సరదా. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీ కోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు. వాళ్ళు బాధపడడం నే చూడలేను. మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం. నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళనే ఇక్కడికి పిలుస్తాను అంటూ వికృతంగా కేకలు పెట్టి మాయమైంది. అదే క్షణంలో కొంట దయ్యాలు రెండు అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను నాణాలను బూడిదగా మార్చి కేరింతలు కొడుతూ ఉడల మర్రి మీదికి ఎగిరిపోయినాయి. ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దయ్యాల నాటకం బాగా అర్థమైంది. వాటిల్లో ఒక దయ్యం తనకు బంగారం ఇస్తున్నట్టు నటిస్తుంటే మిగిలిన రెండు దాన్ని మాయం చేసి తనకు ఆట పట్టిస్తూ వినోదిస్తున్నావన్నమాట. ఈ సమయంలో వాడికి దురాశ దుఃఖానికి చేటన్న పెద్దల మాట గుర్తొచ్చింది. ఇప్పటికే తను 3 రోజుల కూలి డబ్బులు నష్టపోవడమే గాక ఎంతో శారీరక శ్రమకు గురయ్యాడు. ఆ తర్వాత ముత్యాలయ్య ఎన్నడూ దురాశకు పోక తనకు దొరికిన కూలీ పనులు చేసుకుంటూ తృప్తిగా బతకసాగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని బుజ్జి కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.